నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆర్. నేను షీలా. సులభ సంపాదన మాయలో పడి జీవితాలను పాడు చేసుకోవద్దని సినీ నటుడు ప్రకాష్ రాజ్ సూచించారు. బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్లొద్దని యువతకు విన్నవించారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసు విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేసిందని, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత నెరవేర్చాలని ప్రకాష్ రాజ్ తెలిపారు. బెట్టింగ్ యాప్ ద్వారా ఎక్కడా ఒక్క లావాదేవీ కూడా జరపలేదు అన్నారు. విచారించిన ఈడీ అధికారులు మళ్లీ రావాలని చెప్పలేదని ప్రకాష్ రాజ్ తెలిపారు. యువత కష్టపడి సంపాదించుకోవడం నేర్చుకోవాలని ఆయన సూచించారు. బెట్టింగ్ యాప్ గురించి ఈడీ వాళ్ళు పిలిచారు 30 రోజులు రావాలని. కొన్ని డీటెయిల్స్ ఏమేమి జరిగింది, మీకు వాళ్ళకి ఏం తీసుకున్నారో, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, వాళ్ళు యాజ్ ఎ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేశారు. ఒక పౌరుడిగా నా రెస్పాన్సిబిలిటీ నేను వచ్చి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు, అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకుని డిసైడ్ విల్ గో, అంతే. మళ్ళీ రమ్మనలేదు, అయిపోయింది. లేదు కదా నా దగ్గర ఎకనామికల్ ట్రాన్సాక్షన్, అదే చెప్పాను. నేను అదేం లేదని చెప్పానండి. ఒకే ఒక యాప్ చేశాను 2016లో, అది వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఎతుకుతున్నారు, వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సింది మన బాధ్యత. దయచేసి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి, మీరు స్వయంగా సంపాదించే దారి చూసుకోండి.